వెల్కమ్ బ్యాక్ దివ్య మినీ వ్లాగ్స్. టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఎంతమందికి ఇది తెలుసో చూడండి. పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి ఆ తర్వాత టమాటాలు వేయించాలండి. చింతపండు కావాలని వేయలేదండి. మా మామయ్య గారికి చింతపండు వేస్తే స్పైసీ ఉండదని, కారం తక్కువ అయిద్దని వేయలేదండి. పచ్చిమిర్చి రోట్లో దంచి ఆ తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచి కల్లుప్పు వేసి దంచుతూ ఉండాలండి. దంచిన తర్వాత టమాటాలు మనం వేసి దంచుతూ ఉండాలండి. ఆ తర్వాత మనం తీసి మొత్తం దంచిన తర్వాత అది కచ్చిపచ్చిగా అయ్యింది అనుకుంటే రోట్లో నూరిన తర్వాత పచ్చడి తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఉన్న పచ్చడి మనం దాంట్లో రైస్ వేసుకొని తింటే ఉంటుందండి. దాంట్లో మజ్జా సూపర్ ఉంటుందండి. ఆ రైస్ వేసుకుని అలా తింటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయండి. ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారండి. అందరికీ తెలుసు. 90s కిడ్స్ వాళ్ళు ఈ పచ్చడి అంటే రోట్లో రుబ్బిన పచ్చడి ఇదివరకటి కాలంలో చక్కగా తినేవాళ్ళండి, అన్నం వదిలిపెట్టకుండా. అలా తింటే ఇంకా ఇష్టం అండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.